అంబర్పేట ప్రాంత ప్రజలకు వరద కష్టాలను నివారించడానికి వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చేయడానికి ముసరంబాగ్ దగ్గర మూసీ నదిపై తలపెట్టిన 6 లైన్ల హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. 2 ఏళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి అయితే శంకుస్థాపన చేశారు. 2 ఏళ్ళు అవుతున్నా కూడా నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన కూడా ఈ బ్రిడ్జ్ పనులు ముందుకు సాగనటువంటి వైనం మనకు కనిపిస్తుంది. గత 2023 సెప్టెంబర్లో అయితే దీనికి శంకుస్థాపన చేశారు. 24 జనవరిలో అయితే పనులను ప్రారంభించినప్పటికీ కూడా ఇప్పటికీ 50% కూడా పనులు పూర్తి కానట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీంతో ఈ దారుల్లో వచ్చేటువంటి వాహనదారులకు ఈ మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు వరద కష్టాలు అయితే తప్పడం లేదు. అయితే ఇక్కడ ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ఈ ప్రాంత మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు వరదల నుండి విముక్తి కలిగించేందుకు కూడా ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి అప్పట్లో శంకుస్థాపన చేశారు. కానీ అనుకున్నంత స్థాయిలో అయితే పనులు జరగకపోవడంతో అయితే ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఇటు అంటే అంబర్పేట నుండి మల్లక్పేట దిల్సుఖ్ నగర్ వెళ్ళాలన్నా, చే నెంబరు ఇటు ఉస్మానియా యూనివర్సిటీ తార్నాక వెళ్ళాలన్నా కూడా వాహనదారులకు ఇది మార్గం ఉంటుంది. అయితే ఈ మార్గంలో వర్షాకాలం వచ్చినప్పుడు మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాత బ్రిడ్జ్ మించి కూడా వరదలు ఓవర్ఫ్లో అయ్యి ఈ దారిన అంతా కూడా మూసేసినటువంటి పరిస్థితులు అయితే నెలకొనేవి. అయితే ఈ సమస్యను తగ్గించడానికి కూడా ఈ హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వము ముందుకొచ్చి అయితే దీనికి శంకుస్థాపన చేసింది. కానీ ఇప్పటి వరకు కూడా పనులు పూర్తి కాలేదు. దాదాపు 52 కోట్ల రూపాయల వ్యయంతో 220 మీటర్ల పొడుగుతో అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగుతుంది. కానీ పనులు త్వరగా సాగకపోవడంతో కూడా ఇక్కడ వాహనదారులకు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకైతే కష్టాలు తప్పడం లేదు. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణ నేపథ్యంలో కూడా ఇటు ఉన్నటువంటి దారిని మూసివేయడంతో ఇప్పుడు అంటే ఈ ముసరంబాగ్, అంబర్పేట, దిల్సుఖ్ నగర్ ఈ చే నెంబర్ ఈ దారిలో వెళ్ళేటువంటి వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.